నమస్తే అండి. ఈరోజు అయితే మాత్రం స్పెషల్ రెసిపీ అయితే ఒకటి ఉందండి. మటర్ అంటే గ్రీన్ పీస్ ఉంటుంది కదా, దాంతో చేసుకునే రెసిపీ అన్నట్టు. ఈ టైంలో మాకు చాలా ఎక్కువ దొరుకుతాయండి మటర్. అప్ టు ఏప్రిల్ వరకు ఈ అట్లా వస్తూ ఉంటాయి అన్నట్టు. పచ్చి బఠానీ అంటారు కదా అవి. సో దాంతోనైతే డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. ఈరోజు ఇంకొక వెరైటీ చేస్తున్నాను. దాంతోపాటు క్యారెట్ అనేది ఫ్రై చేసుకుంటున్నానండి సింపుల్గా. అంటే ఒకటి గ్రేవీ కర్రీ, ఒకటి ఫ్రై. నాకు వంట అనేది చాలా తొందరగా చేయడం అలవాటండి. అంటే ఇలా స్టీమ్ పెట్టేస్తూ ఉంటాను అన్నట్టు. దీనివల్ల ఏంటంటే నాకు తక్కువ ఆయిల్ పడుతుంది. స్టీమ్ చేయడం వల్ల తొందరగా మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది. హెల్దీ కూడా కదా, అందుకని. అయితే ముందు కడాయిలోని గరం మసాలా అన్నీ వేసి వేయించుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని అది వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నంగా కోసినవి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్లో రావాలి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. అందులోకి జీడిపప్పు. ఇలా చూస్తే ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కదండి, అలా ఏం కాదండి. మనం ఈ కడాయిని బట్టి మనకు ఆయిల్ అనేది ఉంటుందండి. అదే ఇది నార్మల్గా వేస్తే అస్సలు సరిపోదండి మనం వేయించడానికి. ఇది 3 లేయర్స్ వస్తుంది కదండి ఇప్పుడు కళాయిలో, అదండి. కొంచెం వేసినా కూడా మనకు చక్కగా వేగిపోతాయండి. ఆ ఆయిల్ ఏదైతే మిగిలిందో దాంతోనే మనం రిమైన్ కర్రీ కూడా చేసేసుకుంటాం. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, పెరుగు కంపల్సరీగా తీసుకోవాలండి ఈ మన రెసిపీ ఏదైతే చేస్తున్నామో దానికి. తర్వాత ఉల్లిపాయలు చల్లగా అయిన తర్వాత వేయించుకుని ఉల్లిపాయలు చల్లగా అయిన తర్వాత అవి జీడిపప్పులు రెండు కలిపి ఇందులో వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలండి. అయితే దీంట్లోనే ఉప్పు కారం అన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు, లేదంటే కర్రీ చేస్తున్నప్పుడు కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ఏదైతే రిమైనింగ్ ఉండిపోయిందో అందులోకి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు సన్నగా తరిగింది. ఇది మీ ఆప్షన్ అండి, మీరు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనకి మటర్ ఉన్నాయి కదా, అది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పచ్చివి తీసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది. అందుకే ఒక 2-3 నిమిషాలు అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. పసుపు, ఉప్పు, కారం అనేది మనం లాస్ట్లోని సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చండి. ఎందుకంటే ఆ కర్డ్ అయితే ఏదైతే ఉందో అది ఇందులోనే మనకి బాయిల్ అవుతుంది కదా, అప్పుడు మనకి టేస్ట్ అనేది ఉప్పు కారం ఏదైనా పడాల్సింది ఉంటే లాస్ట్లో చూసుకోవచ్చండి, అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీడిపప్పు పేస్ట్ అనేది ఇప్పుడు వేసుకొని మరొక 2-3 నిమిషాలు అయితే మనం వేయించుకోవాల్సి ఉంటుందండి. అందుకే మనం బఠానీలు అనేవి ముందే వేయించేసుకున్నాం ఆ పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఉప్పు కారం అనేది నాకు కొంచెం తగ్గినట్టు అనిపించిందండి, అందుకని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సరిపోతే మనకి ఇంకే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసి మరొక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ లోపల నేను క్యారెట్ ఫ్రై కూడా చేసేసుకుంటున్నాను. దానికి కూడా తక్కువ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు అవైలబుల్ లేదండి, కరివేపాకు దొరకడం కష్టం. దీనికి నేను కారం వేసుకోనండి, ఆ కూర కారం వేసాను కదా, అందుకని పచ్చిమిరపకాయలు కొంచెం దంచుకొని వేసుకుంటాను అన్నట్టు. అలాగైతే మాకు కారం ఎక్కువ వస్తుంది, కర్రీకి సరిపోయేంత ఉంటుంది అన్నట్టు. ఇది వేగిన తర్వాత మనం స్టీమ్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇందులో వేసేసుకొని పసుపు, ఉప్పు ఈ రెండు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే ఇక్కడ మనము పెసరపప్పు అన్న యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి కూర ఉంటుంది కదా అదన్నా యూజ్ చేయొచ్చండి. పప్పు అంటే ఆల్రెడీ ప్రోటీన్స్ మనము ఈ మటర్ అంటే బఠానీలకు యూజ్ చేస్తున్నాం కదా కర్రీ వేరేది, అందుకని కొబ్బరి అయితే ఇందులో వేసుకుంటున్నానండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా పొడి పొడిగా వస్తుందండి కోరితే. నేనైతే మిక్సీలోనే వేసేస్తాను, దీన్ని కూడా చక్కగా వస్తుంది అన్నట్టు. ఇదేనండి, మనకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి మన రెసిపీస్ అయితే రెడీ అయిపోతాయండి. తక్కువ ఆయిల్తోనే రెడీ అయిపోతున్నాయి కదండి మన లంచ్ బాక్స్ రెసిపీస్. ఈ మటర్ కర్రీ ఏదైతే ఉందో అంటే బఠానీల కూర, అది పూరీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు అందులో కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఈ పచ్చడి గురించి చెప్పలేదు కదండి, ఉసిరికాయ పచ్చడి అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు కదా, సో అందుకని చెప్పి నేను అంటే మరీ నిల్వ సంవత్సరం ఉన్నట్టు కాకుండా ఏ వారంకి ఆ వారం చేసుకుంటానండి ఫ్రెష్గా. మనకి ఇప్పుడు ఇయర్ మొత్తం దొరుకుతున్నాయి కాబట్టి ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందని పచ్చిమిరపకాయలు వేసి చేస్తాను అన్నట్టు. మనం నిల్వ పచ్చడి అయితే ఎండు కారం, నూనె అది ఎక్కువ వేసి చేస్తారు కదా, ఇది అలా కాకుండా చాలా తక్కువ ఆయిల్తో చేసుకునే పచ్చడి అన్నట్టు. సో ఈ విధంగా తక్కువ ఆయిల్తోనే మన రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయాయండి. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.